హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. ఎస్ సో కావేరి అంటూ మన ముందుకైతే రాబోతున్నారనమాట. సో ట్రైలర్ చూశాను, ఎంత బాగుందో అంతే. అంటే లైక్ కావేరి అంటే మనందరికీ ఒక అందమైన అమ్మాయి, కొంచెం పాజిటివ్ వైబ్ అది వస్తుంది. బట్ వీళ్ళు ట్రైలర్ చూస్తే నాకు బ్లడ్, యాక్షను ఇంకా ఏవేవో కనిపిస్తున్నాయి అనమాట. సో టీం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఈ కావేరి విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో హాయ్ టీం, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ థింగ్ అందరూ సూపర్, చాలా బాగున్నాం. ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ గారు, హీరో గారు. ఈయన ప్రొడ్యూసర్తో పాటు ఒక మంచి క్యారెక్టర్ కూడా చేశారనమాట. సో ఫస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్తో మాట్లాడదామంటే షిప్ లేరు, పక్కకి వెళ్ళారు ఆయన కెప్టెన్ గారు, అందుకే ఈయనకి ఇచ్చారు. సో మీరు చెప్పండి, అంటే లైక్ ప్రొడ్యూస్ చేస్తూ ఒక మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఐ థింక్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా. సో ఏంటి అంటే లైక్ కథ విన్నప్పుడు ఈ క్యారెక్టర్ నేను చేద్దాము అని మీరు ఫిక్స్ అయ్యారా, లేకపోతే ప్రొడ్యూస్ చేస్తున్నాను కదా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి చేయడం స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ యాక్టింగ్ ఇప్పుడేం కొత్త కాదు. సో 10 years బ్యాక్ నేను కయ్యూం సంచిత విడిడే ప్రాజెక్ట్ మనోహరం అని చెప్పి, దట్ ఈస్ ఆల్సో అవర్ బ్యానర్. సో మళ్ళీ ఒక 9 years తర్వాత కమ్ బ్యాక్. సో మధ్యలో కొంత బిజినెస్, పాలిటిక్స్ అవి ఉండడం వల్ల సో దెర్ ఇస్ ఎ గ్యాప్. సో ఐ థాట్ అగైన్ టు స్టార్ట్. సో లాస్ట్ ఇయర్ అగైన్ మా బ్యానర్లో 3 projects అట్ ఏ టైం వి స్టార్టెడ్. సో 3 projects స్టార్ట్ చేశారు. ఎస్, కావేరి, చెన్నై బజార్, మాస్గాడ్ లవ్ స్టోరీ. మాస్గాడ్ లవ్ స్టోరీలో తను నేను పేర్లు చేసాం. సో చెన్నై బజార్ ఈజ్ లాట్ ఆఫ్ కాస్టింగ్ ఉన్నది. సో కావేరికి వచ్చేసరికి వెన్ డైరెక్టర్ నారేటెడ్ మీ ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి చెప్పినప్పుడు రెగ్యులర్ పబ్లిక్లో, సమాజంలో నచ్చినటువంటి కథ అనమాట. సో ఇట్స్ లైక్ ఒక మెసేజ్ ఇవ్వడానికి బాగుంటుంది. సో కొన్నిసార్లు ఎవరైనా ఇంట్లో జరగవచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్, వాళ్ళ వీధిలో జరగచ్చు, చుట్టుపక్కల జరగచ్చు, వాళ్ళ ఊళ్ళో జరగచ్చు. సో చాలా న్యాచురల్గా ఉంది కథ. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. అందువల్ల ఆ కథ తీసుకున్నాం. అండ్ దట్ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ పేరు విక్రమ్ సింహ. సో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సీరియస్గా ఉంటాడు, జోవియల్గా ఉంటాడు, పనిష్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో అన్ని కోణాలు ఉన్నాయి కాబట్టి సో మన బాడీ లాంగ్వేజ్కి అది అంతా సెట్ అవుతుంది. దట్ క్యారెక్టర్ కెన్ డూ అని. సో రియల్ లైఫ్లో కూడా రెబలా మీరు? some sort kind of thing, not all the times. So situation వచ్చినప్పుడు definitely we have to be rebel. సో అంటే లైక్ కావేరి లాంటి సిచ్యువేషన్ అంటే డెఫినెట్లీ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ ఇది కదా. Exactly, perfect. సో అంటే మీ రియల్ లైఫ్లో అలాంటిది ఏమైనా చూసారా? అంటే లైక్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఆర్ ఇస్ ఇట్స్ అన్ ఒరిజినల్ స్టోరీ ఏమైనా? ఇట్స్ ఎ ఒరిజినల్ స్టోరీ అనేది కాదు, బేసికల్లీ సమాజం జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా మొత్తం పబ్లిక్లో, లైఫ్లో. సో పర్సనల్గా ఎప్పుడు కూడా అనుభవించలేదు కానీ సో బీయింగ్ యాజ్ ఎ పొలిటీషియన్ మాత్రం ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ గోల్స్ అసాల్టెడ్ ఈవెన్ జరగడం చూశాను. సో దట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంది. సో ఈ మధ్య మన రీసెంట్ న్యూస్లో చూసిన కూడా 5 months బేబీ పైన కూడా అగాత్యాలు చేయడము, మైనర్స్ పైన చేయడము, సో డ్రగ్స్ ఇవ్వడాలు, ఇలాంటి సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ. సో ఇది అంతా రెగ్యులర్గా సమాజంలో మీరు ఎప్పుడు నిత్యం ఆడవాళ్ళని ఒక చీడపురుగా చూసినటువంటి సమాజం ఉన్నటువంటి మెన్స్కి ఒక సందేశాత్మకంగా ఇచ్చారు కాదు. ఓకే, మెన్ అయి ఉండి విమెన్ సెంట్రిక్ జానరా మూవీ. అంటే లైక్ కథ విన్నప్పుడు ఫస్ట్ టైం కథ డైరెక్టర్ గారు మీకు నేరేట్ చేసినప్పుడు ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది? విమెన్ సెంట్రిక్ అనే విషయం పక్కన పెడితే, సొసైటీలో జరుగుతున్న విషయాలు పక్కన పెడితే ఏ పాయింట్ మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది? సో ద వే ఈజ్ లైక్ టేకింగ్ అప్, చెప్పిన కథ స్క్రీన్ ప్లే కానివ్వండి, స్టోరీ కానివ్వండి. సో తను ఏదైతే అనుకున్నాడు మైండ్లో, సో ఈవెన్ షూట్ అయిన తర్వాత మేము చూసాం అది యాజ్ ఇట్ ఈస్ క్యారీ అయినది. అండ్ ఎస్పెషల్లీ ఏదైతే ఆ సెకండ్ పార్ట్, క్లైమాక్స్ పార్ట్ ఉంటుందో, సో ఇన్ ద లాస్ట్ ½ an hour ఒక గూస్ బంప్స్ లాగా ఉంటాయి అందరికీ. సో చాలా ఎక్సైట్ అవుతారు. ఈవెన్ ఈ మూవీని మన గీతాంజలి మూవీ డైరెక్టర్ రాజ్ కిరణ్ కూడా చూశారు మొత్తం. సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో అయితే స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత సో వీ హ్యావ్ షోన్ హిమ్ కంప్లీట్ మూవీ. చూసింది ఇద్దరే, ఒక డిస్ట్రిబ్యూటర్ చూసారు, నేను ఒక చూశారు. చూసిన తర్వాత ఒకటే మాట అన్నాడు, లాస్ట్లో ఆ ట్విస్ట్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దర్ ఇస్ అ ట్విస్ట్ ఇస్ దర్, ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లైమాక్స్ చాలా బాగా ఎండ్ చేశారు. సో లాస్ట్ ½ an hour అయితే ఫెంటాస్టిక్గా ఉన్నదని చెప్పి మంచి అప్లాజ్ ఇచ్చారు అనమాట. అండ్ ఈ మూవీలో దాని తగ్గట్టు మంచి టెక్నీషియన్స్ ఉండడం, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ చేయడం, సింగర్స్గా గీతా మాధురి, దీపు, వినాయక్ రావు, వేణు, ఐశ్వర్య వీళ్ళందరూ పాడారు. సో మంచి మ్యూజిక్ వచ్చింది. సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. ఓకే, తెలుస్తుంది మాకు అంటే ట్రైలర్, సాంగ్స్ విన్నప్పుడు. అండ్ మేడం గారి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు అబ్బాయిలందరి దగ్గరికి రావడానికి భయపడతారు కాదు. తెలుగమ్మాయేనా? తెలుగమ్మాయి. ఓకే, డన్. ఏంటి కావేరి అని పిలవాలా, రిషిత అని పిలవాలా, ఏమని పిలవాలి? ప్రజెంట్ ఏమని పిలవాలి? ప్రజెంట్ ఏమని పిలవాలో ఇంకా
ఆడియన్సే చెప్పాలి. ప్రెసెంట్ రిషిత అని పిలవండి, మూవీ రిలీజ్ అయిన తర్వాత నుంచి కావేరి అని పిలుస్తారు అందరూ. ఓకే సార్, మూవీ అయిపోయింది సార్, మీరు క్యారెక్టర్ నుంచి బయటికి రండి, మీరు ఇంకా క్యారెక్టర్ లోనే ఉన్నారు. ఆవిడ ఏదైనా అడిగితే మీరు ఆన్సర్ అలా కాదు, ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఇప్పుడు చాలా మంది మూవీస్లో కొంత క్యారెక్టర్ పండిన తర్వాత వాళ్ళు ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు, సత్యం, రాజేష్ అనో ఇంకోటనో, ఆ మూవీ పేరు ట్యాగ్ లైన్ పెట్టి చెప్తా ఉంటారు. ఆ టైప్లో ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత తను రిషిత కాకుండా కావేరిగా అందరూ పిలుస్తారని చెప్పి అంటారు. ఇట్స్ కాంప్లిమెంట్ ఉంది, అంటే తన పెర్ఫార్మెన్స్ కోసం చెప్తున్నారు అన్నమాట. నేనేదో చూపేశాను, మంచి మంది నా మీద పడింది. ఓకే, సో ఎస్, అంటే లైక్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ దట్ దిస్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ కదా లీడ్గా, ఆర్ బిఫోర్ చేశారు? చేశానండి ఇంతకు ముందు. బిఫోర్ ఏం చేశారు? బిఫోర్ నేను కీర్తన అనే మూవీ చేశాను. నిన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయింది. ఓ సేమ్ 13th ఆ సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. ఓకే, నేను కీర్తన, నెక్స్ట్ నోయల్తో కూడా చేశాను. నోయల్ గారు, సింగర్ నోయల్ గారితో హీరోయిన్ గా చేశాను. అది నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది ఆ మూవీ. ఓ సూపర్. సో అంటే లైక్ నాకు తెలిసి థియేటర్లో ఫస్ట్ వచ్చేది ఈ మూవీయే కదా? రెండు వస్తున్నాయి, రెండు ఒకటేసారి వస్తున్నాయి. ఫస్ట్ చేసింది అయితే నేను కీర్తన హీరోయిన్ గా. ఓకే, సో బేసికల్గా నాకు తెలిసి ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ అని చెప్పాలి. అంటే లైక్ ట్రైలర్ చూసినప్పుడు కానీ, అంటే లైక్ మొత్తం బ్లడ్ వేయడం కానీ కొన్ని సీన్స్ ఉన్నాయి. సో అంటే లైక్ మీకు కథ చెప్పినప్పుడు మీరు ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టడం జరిగిందా? ఆర్ ఎల్స్ యు ఆర్ నో ఐ విల్ డూ డెఫినెట్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మాది నెల్లూరు అండి. ఫస్ట్ నెల్లూరు అమ్మాయిని. బేసిక్లీ నెల్లూరులో ఆర్టిస్టులు అనేది ఫస్ట్ కొంచెం తక్కువ ఉన్నారు. ఇప్పుడు బాగా ఆర్టిస్టులు ఎక్కువ పెరిగిపోయారు నెల్లూరులో. ఫస్ట్ నన్ను ఆ కథని నా దగ్గరికి తీసుకొచ్చింది అయితే మాత్రం మా డిఓపి బన్నీ గారు అండ్ డైరెక్టర్ రాజేష్ గారు. వాళ్ళిద్దరు మా ఇంటికి వచ్చి ఫస్ట్ నన్ను ఒక ఆడిషన్లో చూశారు. డిఓపి బన్నీ గారు నా ఫ్రెండ్ అనమాట. తర్వాత అక్కడ నా యాక్టింగ్ చూసి తను ఓకే ఈ అమ్మాయి అయితే ఈ క్యారెక్టర్కి సూటబుల్ అవుతుంది అంటే డైరెక్ట్ని ఆ అమ్మాయిని నేను ఒప్పిస్తాను అని చెప్పి తను మా ఇంటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి స్టోరీ చెప్పారనమాట. నాకు స్టోరీ చెప్పినప్పుడు కొంచెం స్టార్టింగ్ భయం వేసింది నాకు. అంటే నేను చేయగలనా ఈ స్టోరీని, నేను అంటే మళ్ళీ నాకు ఏదైనా కొంచెం బ్యాడ్ నేమ్ వస్తుందేమో, దీనివల్ల కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడతారు అనమాట. ఖచ్చితంగా ఆబ్వియస్లీ యాక్టర్ అంటేనే సినిమాలో జనాలు చూసి ఆనందించేంత బయట ఉండదు, ఖచ్చితంగా మాట్లాడతారు. కానీ నేనైతే ఖచ్చితంగా మెసేజ్ అయితే ఉంటుంది మూవీలో. ప్రతి ఒక్కరు అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడతగ్గ సినిమా. బట్ చూసేదానికి చాలామంది క్వశ్చన్ చేసిన ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అని, కానీ చాలా సినిమాలకి ఇస్తున్నారు ఇప్పుడు. కానీ మా సినిమాకి ఎందుకు ఇచ్చారంటే మీరు ట్రైలర్ చూసారు కాబట్టి, అండ్ బ్లడ్ అవన్నీ ఉండడం వల్ల అది ఇవ్వడం జరిగింది ఏ సర్టిఫికేట్ అనేది. బట్ అయితే ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడొచ్చు. ఓకే, సో అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగల్ మీరు, అంటే లైక్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? నేను 5 years అండి జర్నీ స్టార్ట్ అయ్యి. ఇంతకుముందు చిన్న జాబ్ చేసుకునేదాన్ని. బట్ ఇది కాదు జీవితం, ఏదో ఒకటి సాధించాలి అన్నప్పుడు నాకు చిన్నప్పుడు కొంచెం అంటే కోరిక ఉండేది. చిన్నప్పుడు హీరోయిన్ అవ్వాలి, మంచిగా మంచి డ్రెస్సులు వేసుకొని స్టైల్గా రెడీ అయ్యి, మామూలుగా రెడీ అవ్వలేదు అక్క, అలా ఉండింది. ఆ కోరికని ఏంటంటే నిజంగా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇంతవరకు నేను ఈ 5 yearsలో 7 movies చేశాను హీరోయిన్గా. 7 movies చేశాను. కాకుంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు, పోస్ట్ ప్రొడక్షన్ జరుగున్నాయి. కానీ ఈ 3 monthsలో ఒక 4 movies రిలీజ్ అవబోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్. చాలా హ్యాపీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ప్రసాద్ ల్యాబ్లు, ఐమాక్స్లు అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈవిడే కనిపిస్తారు. సో అంటే లైక్ మెయిన్ లీడ్స్ కాకుండా ఇంకేమైనా మూవీస్ చేశారా? వార్డ్ నెంబర్ 54 అని అందులో ఒక సెకండ్ లీడ్ చేశాను. అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. కానీ ఈ సినిమాకి వచ్చేంత అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. అన్ని చేసిన సినిమాల్లో కల్లా నన్ను ఈ అమ్మాయినా అని చాలా మంది అనుకుంటారు ఈ సినిమా చూసిన తర్వాత. మేము అనుకుంటున్నాం, ఇప్పుడే అనుకుంటున్నాను ఈ పిల్లైనా చేసిందని. నేను చక్కగా మాట్లాడుతుంది, చాలా సున్నితంగా ఉంది. అలాంటి సున్నితంగా ఏమీ ఉండనండి, అట్లేం లేదు. చాలా ఇంటర్వ్యూనా పొగిడినప్పుడు తీసుకోవచ్చు కదండి, ఇప్పుడు చెప్పడం అవసరం? పాప అబ్బాయిలు అందరూ భయపడతారు వచ్చినప్పుడు. అంటే సున్నితం అమ్మాయి అంటేనే బేసిక్లీ సున్నితంగా ఉంటారు, కాదని కాదు. బట్ నాలో చాలా తక్కువ ఉంటుంది. చాలా డేర్, చాలా అంటే చాలా డేర్ అనమాట. ఓకే,
అలా సైలెంట్గా మన హీరో గారి దగ్గరికి వెళ్ళిపోదాం. సో హాయ్ అండి. హాయ్ హాయ్. ఏంటి అంటే లైక్ ఏంటి మీ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది? రోడ్ సైడ్ రోమియోనా? లేదండి, నాది నార్మల్గా ఒక బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టరే. బేసికల్లీ నేను కావేరి అంటే పాడుతుంటాను. ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో సో నా క్యారెక్టర్ విషయానికి వస్తే నేను ఈ కథ ఒప్పుకోవడానికి కారణం ఈ క్యారెక్టర్లో ఉన్న ఎమోషన్స్ అండి యాక్చువల్గా. సో బేసికల్లీ ముందు నాకు వచ్చి నన్ను కూడా రిఫర్ చేసింది డిఓపి గారు. క్యాస్టింగ్ అంతా డిఓపి చూసుకున్నారు దీంట్లో, బన్నీ అని చెప్తారు. అండ్ ఈ కథ వచ్చి ఫస్ట్ నాకే చెప్పారు, అందరికంటే ముందు నాకే చెప్పారు. బట్ నేను ఈ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఫిమేల్ సెంట్రిక్ వెళ్తుంది అని నేను ఒక చిన్న ఏమైనా ఇంకో వర్షన్ తీసుకురామంటే అప్పుడు మోల్డ్ అయిన కథ ఇది యాక్చువల్గా. ఈవెన్ ఫిమేల్ ఇందులో కూడా ఫిమేల్ డామినేషన్ ఉంటుంది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ తను ఎంత ఎలివేట్ అవుతుందంటే దాని పక్కన చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ అంత హెల్ప్ చేస్తున్నట్టు. సో అలా మేము ఈ స్టోరీలో దిగాము యాక్చువల్గా. బేసికల్గా ట్రైలర్ చూసినప్పుడు నాకు ఎందుకు అనిపించిందంటే మేబీ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కల్ప్రిట్, ఆర్ మీరు కూడా ఏమైనా నెగటివ్ షేడ్ కనిపిస్తున్నారా అని అనిపించింది. నేను నవ్వుతున్నారు, మీ దగ్గరికి వస్తాను ఆగండి, మీరు చెప్పండి. లేదు, నాది నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టరే. బట్ ద థింగ్ ఈస్ లైక్ ఆ జర్నీ ఉంటుంది కదా, ఏదైతే తనకి జరిగే సిచ్యువేషన్స్లో ఐ మీన్ తను ఫేస్ చేసే పెయిన్ కానీ దాన్ని అంతటి నేను తీసుకొని ఆ పెయిన్ అంతా చూపించాలా. సో బేసికల్లీ అదొక ఛాలెంజింగ్ అనమాట. బేసికల్లీ అదొక ఛాలెంజింగ్ అనమాట. ఆ ఛాలెంజ్ ఎక్కువ అదే పుల్ ఆఫ్ చేద్దామని ఫస్ట్ నుంచి స్టార్ట్ లాస్ట్ దాకా మేము బాగా కష్టపడ్డాం. అండ్ ఐ హోప్ బాగా వచ్చిందని. మా ఇద్దరు కాంబినేషన్ లో సీన్స్ ఉన్నాయి, బట్ అది కొంచెం అంటే 2 సీన్స్ 2-3 సీన్స్ ఉంటాయి. బట్ నాకు తినకే అన్నీ అడగలేదు, ఉన్నాయా అంటే ఎస్. అదే నేను మొత్తం చెప్పండి సార్, మీరు చెప్పండి, చెప్పేసండి ఇక్కడ. ఓకే, సో అంటే లైక్ ఎలాంటి సీన్స్ ఉంటాయి? ఎమోషనల్ సీన్స్ ఉంటాయా, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయా? యా, నా బేసికల్లీ ఇందులో నా క్యారెక్టర్ మాత్రమే మంచి సీన్స్ ఉంటాయి, చాలా మంచి సీన్స్ ఉంటాయి. పని చేద్దాం సార్, వాళ్ళిద్దరు తీసేసి మీరే కూర్చోండి, మీతో మాట్లాడతాను, అలా కూడా చెప్పనివ్వట్లేదు. సో బేసికల్లీ నా క్యారెక్టర్ వచ్చేసరికి ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండి. మెయిన్లీ ఏదైతే లవ్ ఉంటుందో అక్కడ దాకా లవ్ జర్నీ అండ్ పెయిన్ ఈ ఫేసెస్ ఆఫ్టర్ తనకి వేరే మ్యారేజ్ అవుతుందని ఏదైతే ట్రైలర్ చూసారో, సో ఆ పెయిన్ ట్రైలర్లో ఉందిగా, నేను రివీల్ చేశాను, ట్రైలర్లో ఉందిగా. ఓకే డన్, ట్రైలర్ చూసాము, మీరు లవ్ చేస్తారు, పెయిన్ కూడా భరిస్తారు, పెయిన్ కూడా తీసుకుంటారు. ఆ పెయిన్ అండ్ తను అలా అంత క్రూయాలిటీగా హారిఫిక్ గా మారినప్పుడు వాట్ ఎవర్ ఐ టేక్ ఇన్ మై క్యారెక్టర్, సో ఈ ఎమోషన్స్ ఎక్కువ బయటపడతాయి. సో బేసికలీ చూస్తే ఇందులో నాదంతా ఎలా అంటే డైలాగ్ పరంగా ఉండకుండా బేసికలీ నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పరంగా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంది. పువ్వు కదేంటి సార్, ట్రైలర్ మొత్తం పువ్వు పట్టుకొని తిరుగుతున్నారు. మరి అమ్మాయి ఉన్నప్పుడు ప్రపోజ్ చేయాలి కదండి. మరి బాధ చూపిస్తానంటున్నారు, మాకు బాధ ఎక్కడ కనిపించట్లా. లిఫ్ట్ డోర్ వేసినప్పుడు పువ్వు ఉంటుంది, డోర్ తీసినప్పుడు పువ్వు ఉంటుంది, రోడ్డు మీద పువ్వు ఉంటుంది, పువ్వు మాత్రం ఉంటుందండి. రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఇచ్చారా? ఎవరికైనా ఫ్లవర్ ఇచ్చారా రియల్ లైఫ్ లో? మీరు బిఫోర్ ఏమైనా చేశారు ప్రాజెక్ట్? ఇదే ఫస్ట్? నేను యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను యాక్చువల్గా. సో ఇది నా బేసికల్గా ఫస్ట్ డెబ్యూ లాగా అన్నమాట, థియేటర్ లో. ఓకే డన్. సో ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, ఇందాక నుంచి తెగ నవ్వుతున్నారు. సో బేసికల్ గా యాక్చువల్గా మీకు కల్పరేట్ అనేది అది ఫైజలా లేకపోతే తన నేనా అనేది 30th ఆగస్టు థియేటర్లో చూసేసండి. నాకు మీ మీద అస్సలు డౌట్ రాలేదు, లిటరల్లీ చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నాక నాకు మీ మీద డౌట్ వస్తుంది. మీరు కల్పరేటా? మొత్తం నడిపించేది మీరు? మేము ముగ్గురమా, లేకపోతే ఇంకో ముగ్గురు ఉన్నారా, ఇంకో నలుగురు ఉన్నారా, ఇంకో 10 మంది ఉన్నారా అనేది 30th ఆగస్టు మీరు థియేటర్ వచ్చారంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఫుల్ క్లారిటీ వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే తను కల్పరేట్ యాక్చువల్గా ఒక రకంగా. అవును, తను చుట్టే మొత్తం ఒక రకంగా తను కల్పరేట్ యాక్చువల్లీ. ట్రైలర్లో లేని చాలా ఉన్నాయి యాక్చువల్గా. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే వాంట్ టు ఆస్క్ వన్ సీరియస్ క్వశ్చన్. సో బేసికల్గా ఈ మధ్యకాలం వచ్చే సినిమాల్లో అంటే ఎక్కువగా చూసుకుంటే యాక్షన్ ఎక్కువైపోయి, క్రూయాలిటీ ఎక్కువైపోయి, అంటే ఆ నరకడం, చంపడం అన్నీ ఎక్కువగా చూపిస్తున్నారు.
అవన్నీ పక్కన పెడితే ట్రైలర్లో దెర్ ఆర్ 2 scenes విచ్ ఆర్ వెరీ వెరీ బోల్డ్. మీరు ఎంత మార్ఫింగ్ చేసి చూపించినా, ఎంత వేరే ఆబ్జెక్ట్ పెట్టి చూపించినా సరే, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ అది ఆ ఆబ్జెక్ట్ అనే ఇదనే తెలుస్తూ ఉంటుంది. దెర్ ఆర్ 2 scenes. వన్ ఈస్ నేను అడిగాను ఇందాక, సో ఆమె కట్ చేసి తీస్తున్నప్పుడు ఏంటి అదొకటి అడిగాను. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఒక పర్సన్ బ్యాక్ సైడ్ న్యూడ్ మొత్తం చూపిస్తారు, సో అది బ్లర్ కూడా ఉండదు. అండ్ ఇట్స్ 18+ మూవీ, రైట్? సో మేబీ 18+ మూవీ అయినా సరే కొంతమంది చూడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆ సీన్స్ బ్లర్ కూడా లేకుండా పెట్టడానికి రీజన్ ఏంటి? అండ్ ఐ థింక్ దట్స్ వై మీకు ఏ సర్టిఫికెట్ వచ్చినట్టు, రైట్? నో, యాక్చువల్లీ ఈ 2 scenes యాజ్ పర్ యూట్యూబ్ పాలసీ ట్రైలర్లో మాత్రమే మనం పెట్టాము. థియేటర్లో మీకు ఉండవు యాక్చువల్లీ. ఎందుకంటే థియేటర్లో డ్యూ టు సెన్సార్ ఇష్యూ 9 cuts పడున్నాయి ఈ మూవీ మొత్తానికి. ఓకే. అండ్ మూవీ రన్ టైం 1 hour 41 minutes. ఇది ట్రైలర్లో ఎందుకు చూపించామంటే ఆ ఎమోషన్ క్యారీ కావాలంటే డెఫినెట్లీ హ్యావ్ టు బి షోన్. ఇక్కడ మేమేమి అడల్టరీ సినిమా చేయలేదు. మీరు దాంట్లో ఉండే సీన్స్ ఉన్నా కూడా, ఇటువంటి మీకు బోల్డ్గా అనిపించినా కూడా అవి చాలా ట్రెడిషనల్గా తీసినటువంటి సీన్స్ తప్ప ఈ అబ్యూజింగ్ ఎక్కడ కనబడదు మీకు. ఓకే. సో ఆ ఎమోషన్ క్యారీ చేయాలి, ఆ ఉన్న సబ్జెక్ట్ కంటెంట్ని మనం చెప్పాలంటే ఇది చూపించాల్సింది యాక్చువల్. ఇదే డౌట్ యాక్చువల్ మా డైరెక్టర్ నేను అడిగాను. నేను యాక్చువల్లీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అన్నా ట్రైలర్లో పెట్టడం అవసరం అంటావా, ఎందుకంటే మేము ట్రైలర్ కూడా సెన్సార్ చేయించున్నాం, దాంట్లో కూడా ఇవి లేవు. సో బట్ యూట్యూబ్ కదా సార్, ఇది పాలసీ పరంగా మనం ఇబ్బంది ఉండదు, సో అట్లీస్ట్ యూట్యూబ్లో చూపిస్తే మనకు ఆ ఎమోషన్ అనేది పబ్లిక్ అర్థమవుతుందని చెప్పారు. సో బేసికల్గా యూట్యూబ్ చూసి, అంటే మన సినిమాది టీజర్ ట్రైలర్ చూసే జనాలు వస్తారు. సో మీరు ట్రైలర్లో ఆ పాయింట్స్ పెట్టడం వల్ల సినిమా అంటే పిచ్చి ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్ ఎల్స్ ఓకే ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ వస్తుంది, అసలు ఏం జరిగింది చూద్దాం అనుకుని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ట్రైలర్ చూసి అరే ఇది మన జానర్ మూవీ కాదేమో అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఐఎమ్ సేయింగ్ బోత్ ఆఫ్ ద థింగ్స్, పాజిటివ్ నెగిటివ్స్ రెండు చెప్తున్నాను. సో అలా వస్తుంది అన్న థాట్ ప్రాసెస్ రాలేదా మీకు? ఏం లేదండి. ఏ స్టోరీ అయినా కూడా సరే ఆ కంటెంట్ జనాలు నచ్చితే వాళ్ళు వచ్చి చూస్తారు. ఇంకా నచ్చని వాళ్ళని మనం బలవంతం వచ్చి కూర్చోబెట్టరు. కొంతమంది కామెడీ జోనర్ కావాలి, కొంతమందికి హర్రర్ కావాలి, కొంతమంది కమర్షియల్ ఫైట్స్ కావాలి, కొంతమంది మంచి ఐటమ్ సాంగ్స్ కావాలి. ఇలాగా ఈ కథలో ఏదుందో, ఏది కావాలనుకున్నామో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు దించేసి ఉన్నాను. సో ఇంకా దీంట్లో వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా క్యాలిక్యులేషన్ అయితే లేదు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక ఆడపిల్లకి జరిగే అన్యాయం గురించి తీసినటువంటి మూవీ. ఒక రకంగా చెప్పాలంటే మా మ్యూజిక్ చెప్తా ఉంటాడు ఆయన కంపోజ్ చేసినప్పుడు, ఇది మరో ఒసై రాములమ్మ మరో అమ్మూర్ అని అన్నాడు. సో 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 ఒసై రాములమ్మ అమ్మూర్ అని చెప్పి ఎందుకంటున్నాం అంటే ఆ జోనర్ ఆఫ్ కైండ్ ఆఫ్ మూవీ ఇది. మీకు క్లారిటీ కూడా ఇస్తున్నా. ఇంకా మీరు మీకు నచ్చితే ఆ జోనర్ నచ్చితేనే వచ్చి చూడండి, లేకపోతే దట్ ఈస్ అప్ టు యు. మనం బలవంతంగా లాక్కుని వచ్చేది మేము పెట్టలేము. ఏది కూడా మేము కావాలని ఇంక్లూడ్ చేసి పెట్టింది అయితే కాదు. సో ఇప్పుడు ఆ కథ అవసరం, ఎందుకంటే ఒక సెన్సిబుల్గా ఉండే అమ్మాయి అంత హారిఫిక్గా చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఆ చేంజ్ అయినప్పుడు తన క్యారెక్టర్లో ఒక ఆర్క్ వస్తుంది కదా. సో ఏదైతే చేయాలనుకుంటుందో, అలాగా తనని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైతే చేయాలనుకుంటుందో అది ప్యూర్గా చూపించడానికే ట్రై చేశాడు డైరెక్టర్. మా డైరెక్టర్కి ఆ విజన్ మాత్రం ఉందన్నమాట. ఎందుకంటే బేసికల్గా అతను ఎలా అంటే తను ఏదైతే తీయాలనుకుంటున్నాడో అది మొత్తం తీసాడు. ఓకేనా? మీరు ఇండస్ట్రీలో డైరెక్టర్ అవుదాం అనుకున్నారా ఆర్టిస్ట్? నేను ఆర్టిస్ట్. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత బాగా చెప్తున్నారు. లేదు నేను డైరెక్టర్ ట్రావెల్ చేశాను కదా. నేను ఫస్ట్ కథ విన్నప్పటి నుంచి ట్రావెల్ చేశాను కదా. సో బేసికల్లీ తన విజన్ ఎలా ఉండిందంటే మనం ఏదైతే చూపించకూడదు ఉంటాయి కదా, అవన్నీ పెయిన్ అనుభవించి ఉండిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో ఏదన్నా ఒక బాంబు వెళ్ళినప్పుడు, ఈవెన్ యానిమల్లో కూడా ఒక బాంబు వెళ్ళినప్పుడు ఆ సఫరింగ్ అంతా చూపించారు కదా. సో వాట్ ఎవర్ షీ సఫర్స్ ఇదంతా చూపించాలనే తను అంత సెన్సిబుల్గా ఉండే అమ్మాయి అంత హారిఫిక్గా మారిందనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించిందే తప్ప ఏదైతే మేము మాకు స్వతహాగా ఏదో ఇంక్లూడ్ చేసి ఆడియన్స్ని టార్గెట్ చేద్దాం అని అలా లేదు. అండ్ ఇంకొకటి ఇది మెసేజ్ ఉంటుంది అంటే మూవీ పరంగా చూస్తే వస్తుంది తప్పితే మేము పర్టికులర్గా ఇదే మెసేజ్ అని ఇవ్వట్లేదు. అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయితే కాదు. సో దీన్ని బట్టి కొంతమంది మారుతారు. ఆడపిల్ల బయటకు వచ్చి ఇలా మారాలి, ఇలా చెయ్యాలి, ఇలా తిరగపడాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటుంది మూవీ అంతా. మీకు అంటే లైక్ 9 years గ్యాప్ వచ్చింది అని అన్నారు కదా. సో అంటే లైక్ ఎప్పుడు కూడా ఏ మంచి కథ ఆర్ ఏ కథ కూడా తీయాలి అనుకోలేదా? అరే గ్యాప్ వచ్చేసింది ఆఫ్టర్ 9 years ఎందుకు అనుకున్నారు రావాలి అని? ఆఫ్టర్ 9 years బ్రేక్ ఎందుకు? 9 years గ్యాప్ ఐఎమ్ బిజీ విత్ మై బిజినెస్. సాప్ గ్రూప్ అనే చాలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి.
ఓకే. సో ఐఎమ్ ఇంటూ ఫైనాన్స్ బిజినెస్, లీగల్ బిజినెస్లో ఉన్నాను. సో పాలిటిక్స్ కూడా యాక్టివ్గా ఉంటాను నేను. బిలాంగ్స్ టు టీడీపీ పార్టీ. సో అందువల్ల నేను చేయలేదు, బికాజ్ ఐఎమ్ ఎంగేజ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ బిజినెస్, ఎంగేజ్ మై సెల్ఫ్. సో కొంచెం లాస్ట్ ఇయర్ మనం ఫ్రీ ఉన్నాం, ఎస్ వీ కెన్ కమ్ బ్యాక్ అన్నప్పుడు సో వీ స్టార్టెడ్ ది ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేసాం. సో మీరు ఆల్రెడీ కయ్యూమ్ గారు అంటే మన ఆలీ గారి తమ్ముడే కదా. సో అంటే లైక్ మీకు ఆల్రెడీ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఒక్క ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా లేరు, హానబుల్ ఆర్టిస్ట్ కూడా లేరు, కంప్లీట్ కొత్త కాస్ట్ ని తీసుకున్నారు. డైరెక్టర్ పైన నమ్మకం అండి, అంతే, అవసరం లేదు ప్యాడింగ్, ఎవరు అవసరం లేదు దీనికి. బట్ ఐ థింక్ కంప్లీట్ మూవీలో నా ఫ్రెండ్ ఒక యాక్టర్, ది ఎండ్ మూవీలో హీరో అతను రాహుల్ సంకీర్తియన్, ఫస్ట్ మూవీ డైరెక్షన్ అతను టాక్సీ వాలా, ఇప్పుడు విజయ్ దేవరకొండ 14 ప్రాజెక్ట్ చేస్తాడు. ఆ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ది ఎండ్ మూవీలో లీడ్ చేసినటువంటి క్యారెక్టర్ గుజ్జుల సుధీర్ రెడ్డి. ఒక ఐటమ్ సాంగ్ లో ఒక స్పెషల్ అపిరియన్స్ మాత్రం వచ్చాడు, బికాస్ ఈజ్ మై ఫ్రెండ్. ఐటమ్ సాంగ్ యాజ్ యూ సెడ్, ఫ్రెండ్స్ ఎవరు లేరంటే ఇలా ఫ్రెండ్ ఉన్నాడు. సో నేను జస్ట్ ఇలా సాంగ్ మేకింగ్ చేస్తున్నప్పుడు సో ఈ విధంగా ఒక చిన్న స్పెషల్ అపీరియన్స్ ఉందంటే ఐటమ్ సాంగ్లో తను ఉన్నాడు, అంతే తప్ప ఒక రకం మీరు ప్యాడింగ్ లేదా అంటే అదొక ప్యాడింగ్ అనుకోవచ్చు. కయ్యూమ్ గారు టచ్ లో ఉన్నారా? ఏదో వింటున్నాం బిగ్ బాస్ కి వెళ్తున్నారని. అవును, కంటెస్టింగ్, గోయింగ్. మరి ఏంటి సపోర్ట్ చేస్తారు? హీ కేమ్ రీసెంట్లీ నా హోటల్ వచ్చి విజిట్ చేశాడు. సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, వీఆర్ చాలా టైం నుంచి, మా ప్రాజెక్ట్ అయినప్పుడే పెళ్లి అయినది అతనికి. ఓహో, సో ఏంటి ఆయన అంటే లైక్ బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు కాబట్టి ఏమైనా ఆయనకి సపోర్ట్ చేద్దాం, అది ఏంటి? 100% చేద్దాం. హీస్ మై ఫ్రెండ్, మై బడ్డీ, సో వై డోంట్ ఐ డు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీరు పొలిటికల్ అంటున్నారు కాబట్టి అండ్ దట్టు టీడీపీ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అడగాలి. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అండ్ డిప్యూటీ సీఎం, ఆయన ఎప్పుడైనా కలిసారా, మీట్ అయ్యారా, ఆయనతో పాటు ఏమైనా వీటికి వెళ్ళారా, లైక్ మీటింగ్స్ కి? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యాను. లైక్ మాస్టర్, హిట్లర్ కానీ, ఆయన మాకు మెసేజ్ ఓరియంటెడ్గా, అంటే ఇలా ఉండాలా, ఒక రియల్ లైఫ్లో ఈ విధంగా ఉండాలా క్యారెక్టర్ అనేది ఆయన నుంచి నేను ఇన్స్పైర్ అయ్యాను జనరల్. సో పవన్ కళ్యాణ్ తర్వాత నెక్స్ట్ జనరేషన్లో పవన్ కళ్యాణ్ కూడా నేను మంచి అభిమాని. సో ఫస్ట్ చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్, కానీ ఎప్పుడు ఆయన కలవలేదు నేను. సో నాకు ఫ్యాన్స్ ఉన్నారు కానివ్వండి, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నేను ఎవరో హీరో వచ్చినా లేకపోతే సెలబ్రిటీ వచ్చినా వెళ్ళాలి, సెల్ఫీలు తీయాలి, దిగాలి అన్నటువంటి ఆలోచన నాకు ఎప్పుడు లేదు. ఈవెన్ మా పొలిటికల్ దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన న్యాచురల్ కలిసే ప్రాసెస్ అంతే తప్ప ఏదైనా వర్క్ పరంగా, ఏదైనా ఇష్యూస్ పరంగా, లోకేష్ కూడా నేను ఆయన యువగలం చేసినప్పుడు ఐ మెట్ హిమ్ 7 times. ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్ తీసుకెళ్ళాను, సార్ట్అవుట్ చేయడం చేసిన, ఆ విధంగా వెళ్ళాను తప్ప. బట్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లాస్ట్లో అలయన్స్ అయినది, ఎప్పుడు కలిసే ఆపర్చునిటీ రాలేదు. బట్ డెఫినెట్లీ వస్తే బాగుంటుంది. బట్ అదొక న్యాచురల్ ప్రాసెస్ జరగాలి, కానీ వాంటెడ్గా అయితే నేను అనుకోవట్లేదు, ఆర్టిఫిషియల్గా అయితే అనుకోవట్లేదు. బట్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. ఒక యాక్టర్ ఆయన సినిమాలో కూడా ఎప్పుడు స్ట్రగుల్ కాలేదు, ఆయన ఫ్లాప్స్ ఉన్నా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు. కానీ అటువంటి ఆర్టిస్టు ఈ పాలిటిక్స్లో వచ్చి 10 years స్ట్రగుల్ చేసి 10 years తర్వాత ఆయన కష్టానికి ఇప్పుడు రియల్ ఫ్రూట్ఫుల్నెస్ ఏదైతే వచ్చినాయో ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ, ఇంకా భవిష్యత్తులో మేబీ సీఎం అయినా అవుతారు, దాంట్లో ఆశ్చర్యాల్సిన అవసరం లేదు. సూపర్. సో ఇన్ ఫ్యూచర్ మీ ప్రొడక్షన్లో మేము ఒక స్టార్ హీరో ఎవరిదైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకరు తీయాలనుకుంటే ఎవరు తీయాలి? డెఫినెట్లీ అండి, అంటే వాళ్ళతో వీళ్ళతో తీయాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదండి. నేను కంప్లీట్గా ఐ గివ్ దట్ ఫ్రీడమ్ టు డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ నాకు ఫలానా కావాలంటే డెఫినెట్లీ వీల్ వర్క్ విత్ దెమ్. సో ఇదే యాక్టర్తో చేయాలి, వాళ్ళతో చేయకూడదు, అలా ఏం లేదు మాకు. ఇట్స్ కంప్లీట్లీ డైరెక్టర్ స్టోరీ, డైరెక్టర్ చాయిస్. సో ఒక కథ కొత్త కుర్రోళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చి మీ దగ్గరికి ఈ కథ మేము చేయాలనుకుంటున్నాం, ఒకసారి కథ వినండి అని అంటే కొత్త టీంకి అవకాశం ఇస్తారా? ఫుల్ కొత్త ఇండస్ట్రీలో అసలు వాళ్ళకు తెలీదు, కొత్త వాళ్ళ అవకాశం. అలా వచ్చిందే కావేరి. తర్వాత మాస్గాడ్ లవ్ స్టోరీ చేసినాము, ఆ అబ్బాయి కూడా పి వంశీ రాజు అని చెప్పి గుంటూరు అబ్బాయి, న్యూ అబ్బాయి. సో షీ డిడ్ యాజ్ ఎ పెయిర్ విత్ మీ, చాలా బాగా చేశాడు అబ్బాయి కూడా. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, డెఫినెట్గా ఎందుకు ఇస్తాం. సూపర్. అయితే కొత్త వాళ్ళందరూ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఏదైతే 4 projects అని అనుకున్నామో దాంట్లో 4 ఇవ్వలేం, కానీ ఇంకా ఫర్దర్గా కొత్త వాళ్ళకైతే ఒకటైతే ఇస్తాం, అట్లీస్ట్ ఇస్తాం. ఓకే, టు ఎంకరేజ్ దెమ్. నాట్ ఓన్లీ దెమ్ అండి, మా ప్రొడక్షన్ బ్యానర్లో ఎవరైనా షార్ట్ ఫిల్మ్ చేయాలని కూడా నేను ఎంకరేజ్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద మూవీస్. సో ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ది లైక్ ఈ మూవీస్ దాంట్లో ప్యాషనెట్. ఎవరైనా న్యూ టాలెంట్ ఉందంటే డెఫినెట్గా వీళ్ళు డెఫినెట్లీ. సో ఫైనల్ గా 1 word అబౌట్ యూ చెప్తాను మీ గురించి. బాలీవుడ్ మీరు చూస్తూ ఉంటారా? yes. సో బాలీవుడ్ లో ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు, రెమో డిసూజా.
డిట్టో నాకు ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. ఆయన లాగానే ఉన్నారు. ఆయనది డాన్స్ ప్లస్ అన్న షో వస్తుంది. ఆయన ప్రెసెంట్ లుక్ కరెంట్ లుక్ మీ ఇట్లానే ఉంది. మీరు అలానే ఉన్నారు. జెరాక్స్ కాపీ పక్క పక్కన పెట్టచ్చు అనమాట. అండ్ ఎస్, ఆల్ ద బెస్ట్. కావేరి మూవీ సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మమ్మల్ని భయపెట్టద్దు సార్, కొంచెం లవ్లు అమ్మాయిల్ని పువ్వుల్ని మీ డైరెక్టర్ కి చూపించండి కొంచెం. సో 1 సెకండ్, ఇదే మాట నేను అడిగాను రాజేష్ని, మా డైరెక్టర్ రాజేష్ని. ఏం రాజేష్, వై యూ చూజ్ దిస్ స్టోరీ యార్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎందుకు చాలా ఉంటాయి, ఏంటి ఇదే పట్టుకున్నావు, ఏంది ఇలాగే చేసావు అంటే, నో సార్ చాలా బాగుంటుంది. ఐ మీన్ హీ స్పీక్ వెరీ లెస్, చాలా ప్లెజెంట్ గా చాలా లోగా మాట్లాడుతూ ఉంటాడు. సో అందరిలాగా ఆయన పని చెప్తాయి, పని మాట్లాడతారు. అందరిలాగా ఒకటే చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలాగా? సో నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ గా ఏమైనా ఫోన్ పే చేశారా సార్ మీకు? అసలా లేదు, నేను అడిగిన డైరెక్టర్ అందరిని ఇంజెక్ట్ చేశాండి క్యారెక్టర్, అది కావేరిని కానీ లేదా ఫైజల్ క్యారెక్టర్ కానీ నా క్యారెక్టర్ కానీ అందరి క్యారెక్టర్ని ఆయన మైండ్ లో ఇంజెక్ట్ చేశారు. అందువల్ల ఆ కదలికలు మాకు ఒక చీడ పొరుగులాగా ఇప్పుడు కూడా తట్టినా కూడా అవి ఉంటాయి అన్నమాట. 100 లో 1 వర్డే మాట్లాడతారు, 100 లో 1 వర్డే, అంటే యాక్షన్ స్పీక్ మోర్ దెన్ యాక్షన్, వర్డ్స్. ఓన్లీ యాక్షన్. అంతే. ఆ మహానుభావులు ఎక్కడ ఉన్నారు నేను కొంచెం చూడాలనుకుంటున్నాను. ఓకే, సో ఎస్, కావేరి మూవీ August 30 మా ముందుకు రాబోతుంది కాబట్టి మీరు సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 1 day బిఫోర్ మాకు ప్రీమియర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో అది సంగతి అనమాట. August 30 అందరూ థియేటర్స్ కి వెళ్ళి కావేరి మూవీ చూసి ఎలా ఉంది ఏంటి అని కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో డెఫినెట్లీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.